ఈరోజు మనం కూల్ డ్రింక్స్ దానివల్ల జరిగే నష్టాల గురించి తెలుసుకుందాం. నమస్కారం, నేను డాక్టర్ కొండపాక కిరణ్ కుమార్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, సన్ రైజ్ హాస్పిటల్స్, కరీంనగర్. చాలా మంది పేషెంట్స్ ని ఆల్కహాల్ మానేయమని చెప్తాము. సో మానేసిన తర్వాత అందరూ అడిగే ఫస్ట్ క్వశ్చన్, ఆల్కహాల్ ప్లేస్ లో కూల్ డ్రింక్స్ తాగచ్చా అని అడుగుతారు. మరికొందరు వచ్చేది సమ్మర్ సార్, దాహం తీరడానికి కూల్ డ్రింక్ తాగచ్చా అని అడుగుతారు. ఈ కూల్ డ్రింక్ వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా, అన్ని నష్టాలేనా? ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో అసలు ఈ కూల్ డ్రింక్స్ లో ఏముంటాయి? కూల్ డ్రింక్ లో కార్బోనేటెడ్ వాటర్ అంటే గ్యాస్ కలిపిన వాటర్ ఉంటాయి. దాంతోపాటు యాడెడ్ షుగర్, ఎక్కువగా షుగర్ యాడ్ ఉంటాయి. ఇవి ఎక్కువ కాలం నిలువ ఉండడానికి వాటిలో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. సో ఈ మూడిటి కలయికనే మనం కూల్ డ్రింక్ గా తీసుకుంటాం. సో ఈ మూడిటి వల్ల మన బాడీకి ఎటువంటి బెనిఫిట్ లేదు, అన్ని నష్టాలే ఉన్నాయి. కానీ కూల్ డ్రింక్ లో ఉండే ఎక్కువ షుగర్ వల్ల మన బ్రెయిన్ దానికి అడిక్షన్ లాంటిది డెవలప్ అయి అది తాగాలి అనిపిస్తుంది. అది తాగడం ద్వారా దాహం తీరినట్టు అనిపిస్తుంది, కానీ నిజంగా దాహం తీరదు. దానివల్ల మనకి ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. మరికొందరు కడుపు నిండా తిన్న తర్వాత అన్నం అరగడానికి కూల్ డ్రింక్ తాగే అలవాటు ఉంది సార్, నాకు అది తాగొచ్చా అని అడుగుతారు. అది కూడా నిజం కాదు. ఎందుకంటే కడుపు నిండా తిన్నప్పుడు మనం కూల్ డ్రింక్ తీసుకున్న తర్వాత అందులో ఉండే కార్బోనేటెడ్ వాటర్ లోంచి గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఆ గ్యాస్ రిలీజ్ అయ్యి పొట్టను స్ట్రెచ్ చేసి ఆ పొట్టలో ఉన్న గ్యాస్ కాస్త బయటికి రిలీజ్ అవుతుంది. దాని ద్వారా మనకు అన్నం అరిగిన ఫీలింగ్ అనేది వస్తుంది. కానీ నిజంగా కార్బోనేటెడ్ వాటర్ ఆర్ కూల్ డ్రింక్స్ తీసుకోవడం ద్వారా అన్నం అరగడం అనేది అబద్ధం. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అతి ముఖ్యమైన సమస్య అందులో ఉన్న షుగర్. మనం కూల్ డ్రింక్ తాగానే మన బ్లడ్ లోపల షుగర్ స్పైక్స్ అనేది వస్తాయి. షుగర్ స్పైక్స్ అనేది రెగ్యులర్ గా రావడం ద్వారా మన బాడీలో ఇన్సులిన్ ఊరికే సెక్రెట్ అవ్వడం, దాని ద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడము, దాని ద్వారా షుగర్ రావడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ షుగర్ పేషెంట్స్ కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవడం ద్వారా షుగర్ కంట్రోల్ అనేది మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది. అలాగే కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగే వాళ్ళు బరువు కూడా పెరుగుతారు. దాని ద్వారా పొట్ట పెరగడము, బరువు కంట్రోల్ కాకపోవడం అనేది జరుగుతుంది. ఈ షుగర్ కంట్రోల్ లేకపోవడము, బరువు పెరగడం ద్వారా ఆరోగ్య సమస్యలు అంటే గుండె సంబంధించినవి, పక్షవాతానికి సంబంధించిన సమస్యలు అనేది ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి గుండె జబ్బు ఉన్న పేషెంట్లు కూల్ డ్రింక్స్ తాగకపోవడం చాలా మంచిది. కూల్ డ్రింక్ లో ఉండే అసిడిక్ నేచర్ అనేది మన పంటి చుట్టుండే ఎనామిల్ ని డ్యామేజ్ చేస్తుంది. దాని ద్వారా పళ్ళు చెడిపోయే అవకాశం ఉంటుంది. దాంతో పాటు అందులో ఉన్న షుగర్ కూడా మన పంటికి పట్టుకోవడం ద్వారా పళ్ళు పుచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఇలాగే ఈ కూల్ డ్రింక్ లోనే అసిడిటీ నేచర్ అనే ఫాస్ఫారిక్ యాసిడ్ అనేది మన బోన్స్ కూడా వీక్ చేయడం ద్వారా బోన్స్ లో ఉండాల్సిన కాల్షియం అనేది తగ్గిపోయి ఈజీగా బోన్స్ వీక్ అయిపోవడం, చిన్న చిన్న దెబ్బలకే ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. కూల్ డ్రింక్ లో ఉండే షుగర్ వల్ల బరువు పెరగడము, షుగర్ కంట్రోల్ లేకపోవడంతో పాటు ఫ్యాటీ లివర్ కూడా డెవలప్ అవుతుంది. మన బాడీ లోపల మూడ్ స్వింగ్స్ ఉంటాయి. మతిమరుపు అనేది తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. మరికొందరు కూల్ డ్రింక్స్ గురించి అడిగినప్పుడు డైట్ కోక్ తీసుకోవచ్చా సార్ అని అడుగుతారు. సో డైట్ కోక్ లో ప్రాబ్లం ఏంటంటే అందులో రొటీన్ షుగర్స్ అనేది తక్కువగా ఉంటాయి, కానీ అందులో స్వీట్నెస్ కోసం మిగతా షుగర్స్ యాడ్ చేస్తారు. ఆ షుగర్స్ అనేది మన బాడీకి చాలా వరకు హార్మ్ఫుల్. కాబట్టి మిగతా కూల్ డ్రింక్స్ లాగానే డైట్ కోక్ ని కూడా పూర్తిగా అవాయిడ్ చేయాలి. సో ఈ కూల్ డ్రింక్స్ కాకుండా ఇంకేం తీసుకోవచ్చు? సో మన ఇంట్లో ఫ్రెష్ గా దొరికే కొబ్బరి నీళ్లు కానీ, ఫ్రూట్ జ్యూసెస్ కానీ తీసుకోవచ్చు. ఫ్రూట్ జ్యూసెస్ కంటే హోల్ ఫ్రూట్ తినడం ద్వారా మన బాడీకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే అందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దాని ద్వారా డైజెషన్ ఈజీగా ఉంటుంది. మన బాడీ లోపల కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. కొందరు ఫ్రూట్ జ్యూస్ తీసుకోమనగానే ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటారు. అందులో ప్రిజర్వేటివ్స్ యాడ్ అయి ఉంటాయి. అందులో కూడా యాడెడ్ షుగర్స్ ఉంటాయి. కాబట్టి మనకు ఇంటి దగ్గర ఫ్రెష్ గా ప్రిపేర్ అయిన ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడం అనేది మన ఆరోగ్యానికి ఎప్పటికీ మంచిది. సో మరి కూల్ డ్రింక్స్ వద్దన్నారు కదా సార్, ఈ సమ్మర్ లో దాహం తీరడానికి ఏం చేయాలని అడుగుతారు. సో దానికి మనం మజ్జిగ తీసుకోవచ్చు, కొబ్బరి నీళ్లు తీసుకోవచ్చు, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవచ్చు. సో ఫ్రూట్ జ్యూసెస్ అనేసరికి మన ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫ్రూట్ జ్యూసెస్ అనేది హెల్దీ. సో ఇప్పుడు కూల్ డ్రింక్స్ ద్వారా వచ్చే నష్టాలు తెలుసుకున్నారు కదా. సో మళ్ళీ చెప్తున్నాను, కూల్ డ్రింక్ తాగడం వల్ల మన బాడీకి ఎటువంటి హెల్త్ బెనిఫిట్ అనేది లేదు. దాహం కూడా తీరదు, అన్నం అరగడం కూడా అది అబద్ధం. సో కాబట్టి కూల్ డ్రింక్స్ ని పూర్తిగా అవాయిడ్ చేయండి. ముఖ్యంగా చిన్నపిల్లలకు కూల్ డ్రింక్స్ తాగడం అలవాటు చేయకండి. వాళ్ళలో దీని అడిక్షన్ ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడతారు. సో ఇది మంచి అలవాటు కాదు. నమస్కారం.